అందరికీ నమస్తే అండి. వైసీపీ బ్యాచ్ విషయంలో నా అంచనాలు ఎప్పుడు తప్పవలేదండి. ఇప్పటి వరకు కూడా జస్ట్ నేను ఇంతకుముందే చెప్పా. చూడండి, పొలవమని బయటకు వచ్చేస్తారో ఇది అన్యాయం, అక్రమం. జగన్మోహన్ రెడ్డికి కారు ఒకే ఒక్క కారు ఉంది, దాన్ని కూడా సీజ్ చేసేస్తారా? ఒక మనిషిని చంపేసినంత మాత్రాన కారు సీజ్ చేస్తారా? ఇది ఎక్కడైనా మనం చూసామా అని చెప్పేసి అని అప్పుడే సాక్షులు డిబేట్ పెట్టేశారండి. ముఖ్యంగా ఈశ్వర్ గారు మాట్లాడుతున్నారు. అది ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఆయన సంబంధించిందని అభియోగం మోపి దృశ్యాలు చూస్తూ మీరు చెప్పొచ్చు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఢీ కొనడం వల్ల చనిపోయిందన్నారే, ఆ వెహికల్ నే తీసుకెళ్తున్నారు. ఇది కూడా ప్రభుత్వం సమకూర్చింది కాదు సార్. ప్రభుత్వం అయితే డొక్కు తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి వినుకొండకి వెళ్తున్నప్పుడు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకొచ్చారు, దాని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఇది సొంతంగా సమకూర్చుకున్నటువంటి వాహనం. అంటే ఆడో పకోడీగాడు ఆడి సంగతి తర్వాత మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి సొంతంగా సమకూర్చుకున్న, అద్దెకి తెచ్చుకున్న ఒక వ్యక్తి మరణానికి గల కారణమైన కారు కదా, ప్రమాదానికి కారణమైన కారు కదా, అది సీజ్ చేయకుంటే ఎలా ఉంటారు మీరు? అసలు జర్నలిస్టులా అడుక్కు తిని అదవలా నాకు అర్థం కావట్లా. నేను బుర్రన పని చేస్తున్నా మీకు. ఏమండి, మీకు ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ తెలియదండి? మీకు తెలుసా అసలు? ఒక యాక్సిడెంట్, ఒక ప్రమాదం జరిగితే ప్రమాదానికి గల కారణమైన వాహనం ఏదైతే ఉందో చట్ట ప్రకారం ఆ వాహనాన్ని సీజ్ చేస్తారో రూల్ అది. మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంటి, పకోడీగడు అయితే ఏంటి, ఎవరికి కావాలండి? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాదనట్లేదు, అయితే మాత్రం చంపేస్తారండి జనాల్ని. జనాలు చంపితే కారు సీజ్ చేయకూడదా? మీ మెట్టతనం తాగలట, అందుకే రాష్ట్రం ఇలా తాగలాడింది. కేఎస్ ప్రసాద్ గురించి తర్వాత మాట్లాడతారా? మేధావికి అది నా దృష్టిలో ఆడంత పచ్చి తాగిపోతూ ఇంకోటున్నాడేమో. బుర్ర ఏమన్నా పని చేస్తుందా ప్రసాద్ నీకైనా సరే? పెద్ద పెద్ద మాట్లాడితే కనీసం రూల్స్ కూడా తెలియవా నీకు? అదొక్కటే ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇది ప్రీ ప్లాన్డ్. అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం రాత్రికి రాత్రి వచ్చేసి ఇది కాదు, కావాలని చెప్పేసి ఇప్పుడు తీసేసారు. మీ మేతవతనం తగలట. మిమ్మల్ని ఏ జోడించి కొట్టాల్సి నాకు అర్థం కావట్లేదు. పైగా మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తారా? మన జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి మనం. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లా. మీలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా టైం ఒక్క శుద్ధదండగా నాకు ఆశ్చర్యం వేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు చంపేసినా పర్వాలా, జగన్మోహన్ రెడ్డి చంపేసిన ఆ సింగయ్య అనే వైసీపీ కార్యకర్తదే ప్రాణం కాదు, జగన్మోహన్ రెడ్డిది మాత్రమే ప్రాణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి అర్జెంటుగా ముప్పు వచ్చేసిందంటే ఇలా నలుగురు కూర్చొని బాధపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి నష్టం ఏమీ లేదు. ఆల్రెడీ ప్రభుత్వం సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జగన్మోహన్ రెడ్డి కొంప ముందే తగలడింది. ఆ విజువల్స్లో కనబడుతుంది కదా, అవునా? జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో దానిలో ప్రయాణం చేయాలి. దాంట్లోనే కదా వెళ్ళాల్సింది, వెళ్ళలేదు. సరే, సొంత నిధులతో సమకూర్చుకున్నాడు, మంచిది. సొంతంగా డ్రైవర్ని పెట్టుకున్నాడు, మరీ మంచిది. ఇల్లు ఒకరిని గుద్దేసాడు, అది మంచిది కాదు. అది చట్టరీత్యా నేరం, అది తప్పు. ఆ ప్రమాదానికి గల కారణమైన కారుని ఖచ్చితంగా చట్ట ప్రకారం ఆ వెహికల్ని సీజ్ చేస్తారు. ఇవాళ కొత్తగా జరిగే ప్రక్రియ ఏమీ కాదు. కొన్ని వందల వేల లక్షల వాహనాలు సీజ్ చేశారు దేశంలో. మన రాష్ట్రంలో అయితే కొన్ని లక్షల వాహనాలు ఉంటాయి, ఉండవా అండి? అరే మీరు ఏం మాట్లాడతారో కనీసం మీకు ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. వాహనాలు అంటే ఒక కార్ అనే కాదు, బైక్ కావచ్చు, ఆటో కావచ్చు. మనం ప్రతి పోలీస్ స్టేషన్లోని రోడ్ల పక్కన చూస్తూ ఉంటాం, తుప్పట్టేసి చెదట్టేసి ఉంటాయి. ఆ వాహనాలన్నీ కూడా ఏదో ఒక ప్రమాదంలో ఉన్నవే కాదా? మీరు జర్నలిస్టులు పైగా మాకు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, మాకు నీతులు చెప్తూ ఉంటారు. మీరు అంతా ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్తూ ఉంటారు, మేము వింటూ ఉంటాం కదా. చంపేసాడు సిగ్గు లేకుండా, ఒక వ్యక్తిని చంపేశారు, దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలా? పైగా వేరే ఒక వాహనం అన్నారు కదా, ఈ వాహనాన్ని ఎందుకు సీజ్ చేశారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డికి తిరిగి వచ్చేటప్పుడే తెలుసు కదా ప్రమాదం జరిగి ఒకటి చనిపోయాడని చెప్పేసి అని. నిన్న మొన్నటిదాకా ఏ వీడియో అన్నారు కదా, అసలు ఆ వీడియో ఒరిజినలే కాదండి. అందులో ఈరోజు తొక్కి చంపేసినంత మాత్రాన కారుని సీజ్ చేస్తారని మాట్లాడుతున్నారు.
ఒక మాట మీద నిలబడండి. ముందేమన్నారు, ప్రమాదం జరగలేదు, మా వాహనానికి సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, ఏదో ఒక వాహనం అన్నారు. పోలీసులు కూడా అదే సమాచారం ఇచ్చారు. తీరా చూస్తే వీడియో బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎలా వదిలేస్తారు నాకు అర్థం కావట్లా. మీ కార్యకర్తలు రికార్డ్ చేసిన వీడియోనే కదా, దాన్ని ఒరిజినల్ కాదు అన్నారు. ఇప్పుడు కారు సీజ్ చేస్తే లేదు మనిషి చచ్చిపోయినంత మాత్రాన కారుని సీజ్ చేసేస్తారా, ఆల్రెడీ మేము నష్టపరిహారం ఇచ్చేసాం కదా అంటారు. నేను జగన్మోహన్ రెడ్డి ట్వీట్లోనేమో అవును నిజమే, నాకు ప్రమాదం జరిగిందని చెప్పి తెలిసిన తర్వాతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమన్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మాలా, మీ మాటలు నమ్మాలా? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పలేదా నిన్న? అయినా సరే ఇక్కడ వక్రీకరించేయాలి. మీరు మేధావులు, మా దరిద్రానికి మీరంతా కలిసి రాష్ట్రాన్ని ఉద్ధరించేసే వ్యక్తులు. జస్ట్ నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, వక్రీకరించేస్తారని చెప్పేసి. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. అది మీ వాహనం అనే కాదు, ఎవరి వాహనం అయినా సరే ఒక ప్రమాదానికి కారణం అయితే, ఒక యాక్సిడెంట్లో ఒక కారు ఉందనుకో, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక వాహనం ఉంటే 1, 2 వాహనాలు ఉంటే 2, ఆ ప్రమాదానికి గురైన ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చట్ట ప్రకారం సీజ్ చేస్తారో. ఒకవేళ ఎవరికైనా ప్రాణాలు పోనీ అనుకోండి, ప్రాణ నష్టం ఏదైనా జరిగిందనుకోండి, ఆ వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారం విచారణ జరిపి ఏం జరిగింది ఏంటనేది తర్వాత తేల్చుతారు. అది జరిగే ప్రాసెస్. అది కారు సీజ్ చేయొద్దంటారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఉందండి, ఒకటే కాదు, లేకపోవడం మాకేం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ప్రభుత్వ బాధ్యతగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సఫారీ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికలే కేటాయించింది, దాంట్లో తిరుగుతాడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తిరగలేదు ఆ వెహికల్సే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరగడానికి వచ్చిన నొప్పి ఏంటంటే, అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటుగాడు అని చెప్పేసి రాగానే 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసిస్తారా అండి? పైగా అది కూడా ఫార్చునర్ కావాలట, సఫారీ వద్దట. లగ్జరీ మళ్ళీ మనకు ఫార్చునరే కావాలి. కాస్త సిగ్గుపడండి సార్ మీరు జర్నలిస్టులు. కేఎస్ ప్రసాద్, నువ్వు మేధావుతానికి తగ్గించుకోమ్మా, ఎందుకు ఊరికి అలా ఇరుపప్పులు అయిపోతావు ఇక్కడికి వచ్చి? పైగా ఏమన్నా అంటే మళ్ళీ కొంచెం నేలగా ఎడుతావు, మళ్ళీ మా మీద పడి ఎడుతావు. మళ్ళీని ఏం మాట్లాడుతావు? నీకు సోయి ఉండదు, సోయి లేకుండా మాట్లాడతావు. సీజ్ చేసిన తర్వాత ప్రమాదం జరిగితే సీజ్ చేస్తారు. అది తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఉంది ప్రీ ప్లాన్డ్. ఈ పకోడీ మాటలు మాట్లాడడం మాకు డిబేట్లో కూర్చొని ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడితే నేను అప్పాబోయేగాడు అనుకుంటారు. అలా ఉన్న పేరు పోగొట్టుగా మాకు, ఉన్న ఎలుగు పోగొట్టుగా మాకు అక్కడికి వెళ్ళి ఒక 3 మేధావులు కూర్చొని విశ్లేషణ అండి. కనీసం ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని సీజ్ చేస్తారు అనే కనీస అవగాహన లేకుండా వీళ్ళు డిబేట్లు నిర్వహించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారంటే, రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ, వీళ్ళు పిచ్చోళ్ళ, మనం పిచ్చోళ్ళమా? ఎవడెక్కడ పిచ్చోడు? అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పలేరా? దాన్ని వక్రీకరించేయాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తి ఎంతమంది తొక్కుకుంటూ వెళ్ళిపోతారా? బలు సీజ్ చేయకూడదా? మీరు ఇక్కడికి వచ్చి వత్తాసు పలకడం. ఏదైనా మీకే చెల్లింది, మీకు, మీ కార్యకర్తలకి, మీ నాయకుడికే చెల్లింది. ఒక్క మాట మీద నిలబడితే ఒట్టు. ముందు ప్రమాదం మాకు సంబంధం లేదు అన్న కానించి ఏ వీడియోని ఒకడు, తాగేసి పడిపోయాడని ఒకడు, లేదు జగన్మోహన్ రెడ్డికి తెలియదని ఒకడు, మళ్ళీ తీరా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ముందే తెలుసు, అదే రోజు రిటర్న్ వచ్చేటప్పుడు నాకు తెలిసింది, మా నాయకులు చెప్పారు, అందుకే కదా 10 లక్షల రూపాయలు ఇప్పించామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. ఎవడి మాట నమ్మాలి అసలు? ఇక్కడ ఎవడి మాట నమ్మాలండి? ఆ వీడియోలు రికార్డ్ చేసినారు వైసీపీ కార్యకర్తలు కదా. అప్పుడే ఎందుకు చూపించలేదు? వీడియోలు ఎప్పుడు బయటకొస్తే అప్పుడే వస్తాయి. పోలీసు విచారణ చేశారు కదా, మీరు ఒక తప్పుడు సమాచారాన్ని అందజేశారు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఈ వీడియోలు బయటికి రాకుండా ఉండడానికి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు, పలానా వెహికల్ పలానా వ్యక్తి అని చెప్పేసి అని. అది కాదు అని చెప్పి విచారణలో తేలింది కదా. ఈలోపు వీడియోలు బయటకు వచ్చినాయి. ఆగోగా ఒక ఫోన్లో ఒక వీడియో రికార్డ్ అయితే వీడియోలు ఆగోగా ఎవరో ఒకరికి పంపించుకుంటారుగా. ఫ్రెండ్స్కో, తోటి కార్యకర్తలకో, తోటి నాయకులకో ఇగో ఇలా జరిగిందని చెప్పేసి అని పంపించుకుంటా అయితే ఉండరు కదా, పంపించుకుంటారు కదా. ఏదో రకంగా బయటికి రాదు. ఇప్పుడు ఎవడో ఒక 2 మాట్లాడుకుంటేనే ఆ ఆడియో బయటకు వచ్చేస్తుంది. 2 మాట్లాడుకుంటే ఎలా బయటకు వచ్చింది అనేది ఉడికి బయటకు వస్తున్నాయి కదా. అలాంటిది ఒక వీడియో బయటకు వస్తానికి విచిత్రంగా ఉందండి.
దాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి అంటారు. ఎలా క్రియేట్ చేస్తారా, అంత వందల మందిని ఎలా క్రియేట్ చేస్తారా అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి డిఫరెన్స్ తెలియదా? చూస్తే చెప్పొచ్చు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని చెప్పేసి అని కంటి చూస్తే చెప్పొచ్చు. జనాలు మబ్బి పెట్టేయాలి. మీరు మేధావులు ఏమన్నంటే ఎడుతారు. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి డిబేట్లు పెట్టమాకండి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ టైము ఈ 11 కూడా రావు. ఈ 11 కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయండి. ఇలా అడ్డదిడ్డంగా వాదించారనుకోండి గొర్రెలు అనుకుంటారు మిమ్మల్ని.